చనిపోయినట్టు వాళ్ళు ఉన్నారో చెప్తా ఉంది. మరి కమిషనర్ గారు కూడా మార్గంలో 80,000 రోజులు ₹1,00,000 అమ్ముకుని ఆ రకంగా ఉద్యోగాలు కల్పించడమా గుర్తింపు నాయకత్వం పని అని చెప్పి అడుగుతా ఉన్నాం. దీని మీదే కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. దీని మీద నిర్దిష్టంగా మీరు కల్పించండి. మేము చేసిన ఆరోపణలో తప్పుంటే ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం. కానీ ఇప్పటికైనా నిజాయితీగా కార్మికులకి కుటుంబాలకు కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా కల్పించకపోతే మాత్రం అధ్యక్షుడు ఈరోజు 72 వార్డులో ఉన్న కార్మికులంతా కూడా కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ధర్నా పెట్టడం జరిగింది. రిప్రజెంటేషన్లో మూలం ఏంటంటే మరి గతంలో గుర్తింపు నాయకత్వానికి 10 ప్యాకేజీలు మాత్రమే ఉండేవి, ప్రైవేట్ ప్యాకేజీ 16 ఉండేవి. ఇప్పుడు 72 వార్డుల్లోనూ 41 ప్యాకేజీ అడ్డదారిలో గుర్తింపు నాయకత్వం తీసుకుంది. మేము కమిషనర్ గారిని అడిగాం, నువ్వు ఎప్పుడు కూడా లేని విధంగా ఇప్పుడు ఎందుకు ఇస్తారంటే నేను 581 జీవోని అమలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. 581 జీవో ఏం చెబుతా ఉంది? డిసీజ్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగులు అంటే రిక్రూట్మెంట్ లేదు కాబట్టి ఆ కుటుంబాలకి న్యాయం జరగాలి కాబట్టి ఆ కుటుంబంలో సభ్యులకి కాంట్రాక్ట్ బేస్ని ఉద్యోగం కల్పించడం కోసం 581 జీవో అనేది గతంలో సిఐటి సాధించిన హక్కు. అది దాన్ని ఈరోజు ఈ యూనియన్లన్నీ కూడా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు వామన్ రావు గారు చెబుతూ ఉన్నారు, ప్రతి వాటికి 2, 3, 5, 10 మందిని పంపిస్తూ ఉన్నాడు. శానిటరీ ఇన్స్పెక్టర్ల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. నీకేం రైట్ ఉన్నాయా నువ్వు పంపడానికి? నువ్వు కమిషనర్ గారు ఆర్డర్ ఉండాలని చెప్పంటే ఆ కమిషనర్ గారి యొక్క ఆర్డర్ ప్రకారం నేను చేస్తానని చెప్పి అటు శానిటరీ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. వాస్తవం జరిగేది ఏంటి? ఆయన చేసిన ఉద్యోగాల్లో ఎవరైనా డిసీజ్డ్ ఎంప్లాయీస్ తాలూకు కుటుంబం పిల్లలు ఉన్నారా? ఎవరైనా అనారోగ్యంతో గురైన వారు కుటుంబ పిల్లలు ఉన్నారా? ఎవరైనా న్యాయంగా పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్లో ఇస్తున్నాడా అని అంటే లేదు. బయట నుంచి 80,000 నుంచి ₹1,00,000 దాకా ఉద్యోగాలు అమ్ముకుని లబ్ధి పొంది వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నట్టుగా పత్రికల్లోనే బాహటంగా వచ్చింది. అయినప్పటికీ కూడా కమిషనర్ గారు చర్య తీసుకోకుండా నిమ్మక నీరెట్లు ఊరుకుంటే మాత్రం ఇది సరైనది కాదు. ఇప్పటికీ కొత్తగా అక్రమ మార్గంలో వార్డులకు వచ్చినటువంటి కార్మికుల్ని ప్రతి వార్డులో ఉన్న కార్మికులు అడ్డుకుంటా ఉన్నారు. మీరు రావడానికి అర్హత లేదని చెప్తా ఉన్నారు.